చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఇప్పుడు పోలీసులు చాలా మితిమీరి హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు అని, అక్రమంగా నిర్బంధించడాలు, కొట్టడాలు, దారుణంగా ప్రవర్తిస్తున్నారు అని విమర్శలు ఎదుర్కొంటూ ఉంటే, ఇప్పుడే కాదు 14 నుంచి 19 వరకు కూడా అదే పరిస్థితి ఉంది అనే విధంగా తాజాగా హైకోర్టులో మరో సంఘటన ప్రూవ్ చేసింది. కర్నూలు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ హౌస్ ఆఫీసరు నన్ను అక్రమంగా నిర్బంధించి అకారణంగా కస్టడీలో వేధిస్తున్నాడని, దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయడం లేదంటూ కర్నూలు జిల్లా చిప్పగిరికి చెందిన గొల్లా జైపాల్ యాదవ్ 2016లో హైకోర్టులో ఒక పిటిషన్ వేస్తే, దీని మీద తాజాగా గౌరవనీయులైన జస్టిస్ భట్టు దేవానంద్ గారు తుది విచారణ చేపట్టారట. ఆ విచారణ సందర్భంగా పిటిషనర్ జైపాల్ యాదవ్ తరపున సీనియర్ న్యాయవాది రఘునాథ్ వాదనలు వినిపించారట. పోలీసులు పిటిషనర్ను తీవ్రంగా కొట్టారని, 2016 నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన కథలను కూడా కదలలేరు, మంచానికే పరిమితం అయిపోయారు అని, దానికి సంబంధించిన ఫోటోలను, మెడికల్ నివేదికలను కూడా ఇచ్చారట. వీటిని పరిశీలించిన న్యాయమూర్తి భట్టు దేవానంద గారు ఆశ్చర్యపోయి ఒకసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారట. ఏది ఇట్లా కొడతారా, ఇంత దారుణంగా కొడతారా అంటూ ఒక విస్మయం వ్యక్తం చేశారట. విస్మయం వ్యక్తం చేయడమే కాకుండా తీవ్రంగా ఇటీవల మంగళగిరి సిఐ కూడా హైకోర్టు డ్రైవర్ను కొడితే, దీనిపై డ్రైవర్ ఫిర్యాదు చేసినా కూడా కేసు నమోదు చేయలే. మేం జోక్యం చేసుకుని ఎస్పీని పిలిపిస్తే అప్పుడు మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే కొట్టిన సిఐని నిందితుడిగా చేర్చలేదు, మేం జోక్యం చేసుకుంటే సిఐ నిందితుడిగా చేర్చారు. ఫిర్యాదుదారుడిని నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలు కూడా పంపలే, ఆ దర్యాప్తును పక్కన పడేశారు. మేము డీసీపీని పిలిపిస్తే ఆ తర్వాత సిఐని విఆర్కి పంపారు. పోలీసుల పద్ధతి ఈ విధంగా ఉండిపోతుంది. చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులు చట్టాన్ని మా చేతిలోకి తీసుకుంటామంటే కుదరదని ఎన్నిసార్లు హెచ్చరించాలి. పౌరులను పోలీస్ స్టేషన్కి పిలిపించడం, అక్రమంగా నిర్బంధించడం, చితకబాదడం పరిపాటిగా మారిపోయింది. ఇప్పటి కేసులో పోలీసులు పిటిషనర్ను కొడితే 8 ఏళ్లుగా కదల్లేని పరిస్థితిలో ఉండే విధంగా కొట్టారా, ఇంత దారుణంగా ఉందా పరిస్థితి అని హైకోర్టు తీవ్ర ఆవేదన, ఆగ్రహం చెందిందట. అసలు నిర్బంధించడం ఏంటి, కొట్టడం ఏంటి, ఏంది ఇదంతా? ఆ పిటిషనర్ను కోర్టుకు పిలిపించి స్వయంగా వాస్తవాలు తెలుసుకుందామని చెప్పి భావిస్తే, ఆ పిటిషనర్ ఏమో పాపం మంచానికే పరిమితమయ్యారు, నడవలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ దిశగా ఆదేశాలు కూడా ఇవ్వలేకపోతున్నాం. నిర్బంధించి ఇలా కొట్టడం పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించి వేయడం కదా. ఎలాంటి నేరమైనా సరే 8 సంవత్సరాల నుంచి కదల్లేని పరిస్థితుల విధంగా కొడతారా? చట్టాన్ని కనీసం అనుసరించరా? తనను చిత్రహింసలకు గురి చేశారా అంటూ పోలీసుల మీదనే ఆయన ఫిర్యాదు చేస్తే దాన్ని తప్పుడు కేసు అని చెప్పి మీరే మూసేస్తారా? ఏం ఆధారంగా తప్పుడు కేసు అని మూసేశారు? వేడిని బేస్ చేసుకుని మూసేశారు. మాకున్నటువంటి అసాధారణ అధికారులను మేము వినియోగించుకుండా చూస్తూ ఉంటామని చెప్పి మీరు అనుకోకండి. ఈ పిటిషన్ తదుపరి విచారణ 24కు వాయిదా వేస్తాం, ఆ రోజు మొత్తం సంగతి తేలుద్దామంటూ భట్టు దేవానంద్ గారు పోలీసుల మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొడితే 8 ఏళ్ళ నుంచి 9 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి మంచానికే పరిమితం అయిపోయారట. కదలగానే కదలలేని పరిస్థితిలో ఉండిపోయారట. బాబోయ్, ఏం దారుణమయ్యా నిజంగా.